ఒకే కొలత బ్లౌజులు 5 బ్లౌజులు అయితే కటింగ్ చేశాను. అదేనండి, నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను నా దగ్గర టేబుల్ కూడా లేదు. సో కింద కూర్చొని కట్ చేయలేక ఇక్కడ నేర్చుకుంటుంది మా ఫ్రెండ్. ఆ అమ్మాయికి ఇచ్చి కట్ చేయమని చెప్పాను. ఐరన్ చేసి ఇచ్చి ఎక్కడ ఎలా పెట్టాలి అని అన్నీ క్లారిటీగా చెప్పానన్నమాట. చెప్పిన తర్వాత అమ్మాయి నేను కట్ చేసిన బ్లౌజ్ తీసుకొని ఇలాగా ఇవి 2 బ్లౌజులు, ఒకటి థిక్ డార్క్ రెడ్, ఒకటి లైట్ రెడ్ అన్నమాట. 2 ఒకే కలరు. అండ్ 5 బ్లౌజులు ఒకరివే సైజ్ అనేది. నేను కొన్ని టేబుల్స్ మీద పెట్టి 3 బ్లౌజులు అయితే కట్ చేశాను. ఇంకా మిగిలిన 2 ఇవి చిన్న సైజు బ్లౌజులు. మరి సరిపోతాయా లేదా అనేది ఇలా క్లాత్ పెట్టుకొని తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఎక్కువ జాయింట్లు కనుక పడితే వదిలేద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఎక్కువ జాయింట్లు అయితే పడలేదు, అడ్జస్ట్ చేయొచ్చు అనిపించింది. సో అందుకని చెప్పి ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, షేప్ బెల్ట్ అన్నీ పెట్టేసుకొని ఇంకా వాటితో సమానంగా పెట్టి ఎక్కడ ఎక్కువ పీసులు తక్కువ పీసులు రాకుండా సమానంగా పెట్టేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తుంది అనమాట. మొత్తం 5 బ్లౌజులు అయితే కటింగ్ అయితే పెట్టేసింది. చెప్తూ ఉంటే అన్నీ కట్ చేసిందండి నీట్గా. తనకి ఆల్రెడీ కుట్టడం వచ్చు, బట్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను కుట్టలేకపోతున్నాను, తనతోనే కట్ చేపిస్తున్నాను. ఈ విధంగా కింద పెట్టి అయితే కట్ చేస్తూ ఉందన్నమాట అన్నీ. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తుంది. ఇలా మనకి ఏదన్నా సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ ఇచ్చుంటారు కదా, 1 మీటర్ అలాగా. ఫస్ట్ ఆ మీటర్ ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారము. తర్వాత ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా పైన ఐరన్ చేసేసుకొని పై వైపున పెట్టేసుకొని మొత్తం క్లాత్ పైన కట్ చేసినవి పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా చూసుకోవాలి ఫస్ట్, ఎక్కడ ఒక్క పీసు కూడా ఎక్కువ రాకూడదండి. చూసుకొని తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎక్కడ పీస్ మిగులుతుందో కూడా ఆలోచించుకోవాలి. ఓన్లీ పెట్టడం వరకే సరిపోయింది అనుకోకూడదు. తర్వాత మెడ పీసు, హెమ్మింగ్కి ఇవన్నీ కావాలి కాబట్టి చూసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి.